మీరు 2019 ఎలక్షన్లప్పుడు నా నియోజకవర్గంలో నందికొట్కూరు మండలం కొనిదేల గ్రామానికి వచ్చారు సార్. ఆ గ్రామాన్ని మీరు అడాప్ట్ చేసుకుంటామని చెప్పేసి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ గ్రామంతో పాటు మా నియోజకవర్గానికి తాగునీటికి సాగునీటికి కొంత సీసీ రోడ్లకు కానివ్వండి, కొన్ని పనులు ఇవ్వాలని చెప్పేసి, కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు సార్. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మీరు ఇచ్చినటువంటి చొరవతోని ఇవాళ గ్రామాల్లో అన్ని చక్కని సీసీ రోడ్లు వేసాం, దాదాపు అన్ని కూడా కంప్లీట్ అయినాయి. కాబట్టి దయచేసి త్రాగునీటి అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని నిధులు మంజూరు చేయవలసిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఇందాక నందికొట్కూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక పైన అందరికీ కూడా ఆ కొనిదేల గ్రామంతో చాలా కనెక్ట్ అయింది. ఒకప్పుడు నేను దాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాను. అక్కడ ఏం అవసరం అయితే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక 50 లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను. అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు ఏవైతే అవసరమో మనకి కొనిదేల గ్రామాలు, నాకు అలా చెప్పి అది ఒకటి ప్రత్యేకమైన కాదు, మన గ్రామాలన్నీ ప్రతిదీ పేరు పేరున నాకు చాలా చాలా ఇష్టం, నాకు అన్ని గౌరవిస్తాను. ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొనిదేల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేం కళ్ళు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలాగ వస్తానో ఒక రోజున అలాగే కొనిదేల గ్రామానికి కూడా వస్తాను.